ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్ లైన్స్. కూటమి ప్రభుత్వంలో జోరుగా సంక్షేమం, అభివృద్ధి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఇరవై 24 గంటల్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. సుమారు 21 లక్షల నగదు, 210 గ్రాముల బంగారం స్వాధీనం. వివరాలను వెల్లడించిన డీఎస్పీ. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. జగన్నాథపురం ఉప్పుటేరులో 2 రోజుల బోట్ రేసింగ్ ర్యాలీ. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమాస్త్రం పథకాల అమలు, అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్లోని 41వ డివిజన్లో మలయ అగ్రహారంలో పలువురు లబ్ధిదారులకు కార్పొరేషన్ కమిషనర్ NVP సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు పేరపత్ర రాజశేఖర్, దువారపు రామారావుతో కలిసి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు NTR సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేశామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు. గడిచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే ఒక్కరోజు ముందుగానే ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, స్థానిక నాయకులు జొన్నాడ వెంకటరమణ, మైలపల్లి విద్యాసాగర్, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కరప పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 21 లక్షల రూపాయల నగదు, 210 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. కరప పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 21 లక్షల రూపాయల నగదు, 210 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వెనక గల కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ, కరప ఎస్ఐ టి సునీత, హెచ్సీలు జి నరసింహరావు, నారాయణ రెడ్డి, పీసీ జీకే సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న చాలా మంచి వర్క్ చేశారు మన సిఐ గారు, ఎస్ఐ గారు, మన క్రైమ్ టీమ్, కానిస్టేబుల్స్ చిన్న అండ్ ఆల్ అదర్ చాలా మంచి వర్క్ చేశారు. ఒక 29 అలాగే ఒక ఆఫెన్స్ జరిగింది, గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. లగ్భగ్ 210 గ్రామ్స్ గోల్డ్ అండ్ సమ్ 5,000 క్యాష్ పోయింది. 30th డిసెంబర్ ఇది రిపోర్ట్ అయింది. మన విదిన్ 10 to 20 hours we have catch that offender. ఏం పేరు ఇది? సుంకర్ తేజ. వాళ్ళ మీద ఒక 13 కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ గతంలో. 26లో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 29లో విదిన్ 3 days ఈ కమిటెడ్ ఆఫెన్స్. సో చాలా తొందరగా మన విదిన్ 10 hours we have catch apprehended that person. మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. సో మనకి చాలా చాలా కాంగ్రాచులేషన్స్ టు సిఐ గారు, ఎస్ఐ గారు, ఆల్ దిస్ క్రైమ్ టీమ్ చాలా మంచి వర్క్ చేశారు. అలాగే దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈస్ బీయింగ్ డూయింగ్ ఆన్. సో ఎమో గురించి చెప్తే అంటే
మన హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత మతలబ్ హౌస్ లాక్ చేసిన తర్వాత అది కీస్ కానీ ఎనీ లాక్స్ దే ఆర్ పుట్టింగ్ ఇది బయట దిస్ నియర్ కబ్బర్డ్స్ हो गया షూ ర్యాక్ हो गया అక్కడ పెట్టిన తర్వాత he used to identify that and అక్కడ వెళ్ళి కీస్ తీసుకొని he used to do that. చాలా సింపుల్ ఆఫెన్స్ ఇది. సో అందరికీ ఒక వాట్ వీ కెన్ సే రిక్వెస్ట్, whenever you go outside don't put your keys and locks nearby in కొంచెం ప్రిడిక్టబుల్ ప్లేసెస్లో మీతో పాటు తీసుకో వెళ్ళండి. ఇది ఇట్ ఈస్ బెటర్. సో అదే సో ఇది చాలా మంచి డిస్కవరీ ఇది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ సార్ అండ్ దిస్ సిఐ అండ్ దిస్ ఎస్ఐ దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ వర్క్. సో అందరికీ కాంగ్రాచులేషన్స్ అండ్ ఇన్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పూలకుండీలోను అటకమేలో జస్ట్ అట్లా పెడతారు. అట్లా పెట్టి కేవలం ఇతను ఐడెంటిఫై చేసుకొని వేసిన తాళం వేసినట్లే ఉంటుంది, కానీ లోపల బంగారం పోతుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, పోలీస్కి వచ్చి చెప్తే కూడా నమ్మమ్మా, వీళ్ళు కంప్లైంట్లు అబద్ధం చెప్తున్నారేమో మనం కూడా నమ్మం. ఇతను ఎంఓ సేమ్ గతంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబట్టాడు. ఇతను నవంబర్ నెలలో రిలీజ్ అయ్యాడు. నవంబర్ నెలలో అరెస్ట్ చేశారు, రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద. మళ్ళీ అగైన్ 3 daysలో చేశాడు అఫెన్స్. అందుకే ఇతను ఎంఓ ఆధారంగా ఇమీడియట్గా మనం విత్ ఇన్ 24 hours ఇతను క్యాచ్ చేయడం జరిగింది. అందరూ క్రైమ్ పార్టీ అందరూ కూడా సార్ కూడా అప్రిషియేట్ చేస్తారు అందరినీ. లోకల్ శంకర్ తేజ్ త్వరలో పెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా ప్రజలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంత నానాజీ కాకినాడ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. కేసీసీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేసీసీ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీ పిల్లలు అందరూ కూడా చల్లగా ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ పంతం నానాజీ. కాకినాడ జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో జనవరి నెలాఖరులో 2 రోజుల పాటు బోట్ రేసింగ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జగన్నాథపురం వద్ద 2 వంతెనల మధ్య ఉన్న పార్క్ ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ బ్రిడ్జ్ మీదుగా చంద్రిక థియేటర్ వైపు ఉన్న వంతెన వరకు పరిసరాలను నడుచుకుంటూ పరిశీలించి చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎస్సీపీ వెంకట్రావుతో చర్చించారు. తదనంతరం జగన్నాథపురం వంతెనపైకి చేరుకుని 2 వంతెనల మధ్య బోట్ రేసింగ్ ర్యాలీ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశాన్ని పరిశీలించి వీక్షణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ర్యాలీ నిర్వహణకు తక్షణమే చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి నెలాఖరులో 2 రోజుల పాటు బోట్ రేసింగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ కనకారావు, ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మరి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు పుషెస్ ఉన్నాయి, పుషెస్ రిమూవ్ చేయడం కోసం, అదేవిధంగా ఏదైతే పార్క్ పాడైపోయిందో పార్క్ పాడైపోవడం కోసం, లైటింగ్ చేయడం కోసం, అదేవిధంగా మనకి షార్ట్ కటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మరి ఈ వర్క్ని పర్యవేక్షించడానికి మన ఎస్సీ గారు ఉన్నారు. అదేవిధంగా మన శానిటైజర్ చూడడానికి మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. దీనంతా కూడా సూపర్వైజ్ చేయడానికి డిస్ట్రిక్ట్ కమిషనర్ ముగ్గురికి కూడా బాధ్యత రప్పించడం జరిగింది. వీరు దగ్గరుండి పరిశీలించడం చేసి మనకి ఏపీ టూరిజం ద్వారాగా నిర్వహించబడుతున్న మోడాఫ్ హోటల్కి సంబంధించిన తగిన ఏర్పాటు చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన అటు ప్రక్కన ఇటు ప్రక్కన కూడా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ పైన కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మెయింటైన్ చేయడము, బ్యూటిఫికేషన్ చేయడం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ కలెక్టర్ ఆదేశం వరకు ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా షార్ట్ టెండర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ టెండర్ని మనకి 9th ఓపెన్ అవుతుంది. 10th నుంచి ఈ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మన శానిటేషన్ సిబ్బంది చేత పార్క్ని కూడా ఇప్పుడు క్లీన్ చేస్తూ జరుగుతున్నాం. మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైటింగ్ అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూస్తారు. అదేవిధంగా సబ్సిడీస్ ఉన్నాయో వాటికి కూడా డిజైనింగ్ వేయమని చెప్పారు. అన్ని వర్క్స్ కూడా మనకి త్వరగా స్టార్ట్ అయ్యి దీని ఒక పడవ పందాలకి రెడీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సద్వినియోగించుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.
పనసపాడు గ్రామంలో ఉత్సాహంగా పేదల సేవలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చెన్నాజప్ప చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుంది. మా ఒక్క గ్రామంలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తం 470కి గాను 20,91,500 రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరుగుతుందని గర్వంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. గత 2.5 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తనకెంత అనుబంధం ఉందని, వారు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమకు తానెప్పుడు రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరికీ నేను 24వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే 24 సంవత్సరాలు మీకు నూతన సంవత్సర విషెస్ తెలియజేశాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 23 సంవత్సరాలు మీతో గడిపిన అనుబంధం, మీరు ఇచ్చిన ప్రేమాభిమానాలు గుండెల్లో ఉండిపోతున్నాయి. నేను కూడా ఎప్పుడు మీ అందరికీ మాట ఇచ్చినా, మీకే కాదు ఎవరికి మాట ఇచ్చినా మాటకి నిలబడ్డాను. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ప్రజలే ముఖ్యం. నేను మాట కోసమే బతుకుతున్నాను. ఆ విధంగా మీ అందరికీ చేదోడు వాదోడుగా మీ ఇంట్లో బిడ్డగా ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకి, రైతులకి, ఆడపడుచులకి, యువకులకి, కార్యకర్తలకి, స్నేహితులకి, నియోజకవర్గ పెద్దలకి అందరికీ కూడా ఆ భగవంతుడి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ నూతన సంవత్సర సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సేవలో, మీ కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ మీతోటే పుట్టిన గడ్డ పిఠాపురంలో మీ సేవ చేసుకుంటూ ఉంటానని తెలియజేస్తున్నా మీ వర్మ. వైసీపీకి చెందిన కొందరు నేతలు సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పెట్టిస్తున్నారని రాష్ట్ర పెరిడి డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ దుష్ప్రచారాలను పక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు కుమ్మరిశెట్టి నరసింహరావు, సిబ్బన నాగరాజు, మజ్జూరి నేరిబాబు, పినిశెట్టి యువరాజు తదితరులు పాల్గొన్నారు. 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మరి ఈ అన్నా క్యాంటీన్లో మరి అనేక మంది మరి ఎవరైతే పేదలు ఉన్నారో, అలాగే అనేక మంది కార్మికులు మరి అన్నా క్యాంటీన్లో భోజనాలు చేస్తూ వారి ఆకలి దప్పికలను తీర్చుకుంటున్నారు. ఈ పథకం కేవలం మరి అన్న ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ తీసుకొచ్చారు. 2019లో సైకో జగన్ వచ్చి మరి అన్నా క్యాంటీన్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక పునరుద్ధరణ చేసి 204 చోట్ల ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే విద్యార్థులు చిన్నపిల్లల దగ్గర మరి ఆ సైకో జగన్ గారు చేసిన చెప్పుకోవాలంటే ఇచ్చే చికెనీల మీద ఆయన ఫోటోలు వేసుకుని, అలాగే బుక్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుని, బ్యాగ్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుని పిల్లల యొక్క మనసుల్ని కలుషితం చేస్తూ పిల్లల్ని యొక్క భవిష్యత్తును పాడు చేసే పథకాలు ఆయన తలపెడితే ఈరోజు నారా లోకేష్ గారు మరి పిల్లలకి మధ్యాహ్న అన్నదాన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అలాగే ఏదైతే కిట్లు ఇస్తున్నారో ఆ కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మరి రైతన్నులందరికీ కూడా భూ సర్వే జరిగింది. ఆ సర్వేలో కొత్తగా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్బుక్ల మీద మరి సైకో జగన్ గారు ఆయన ఫోటోలు వేసుకుని ఆయన ఏదో సొంత భూమి కింద ఆయన ఏదో భూములకి రైతులకి దానం ఇచ్చినట్లుగా పుస్తకాలని ప్రింట్ వేసి ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఈవేళ మరి విజనరీ మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వీటన్నింటినీ సమూలంగా మాఫీ చేసి కొత్తదనంతో ఒక ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మరి ఈవేళ కొత్తగా కూడా పాస్బుక్లను ఇవ్వడానికి సన్నిహితం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి
ఏదైతే ఈ 19 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించవలసి ఉంది. గ్రహించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే బాధ్యత తీసుకుని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని కాపాడే విధంగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. అలాగే అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్తున్నారు. కాకినాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 43, 44, 45, 46 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ భవనాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రత్యక్షంగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటికి తక్షణ పరిష్కార మార్గాలు చూపడమే ప్రజా దర్బార్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నగరాభివృద్ధి, మౌలిక వస్తువులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి అంశాలపై ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని సమగ్రంగా పరిశీలించి సమయపాలనతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు అక్కడికక్కడే నమోదు చేసి త్వరితగతిన పరిష్కారం అందేలా సంబంధిత శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించేందుకు ఇవెంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ శ్రీ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, డీసీపీ కృష్ణారావు, స్థానిక కుటుంబ శ్రేణులు నేలకాయల సన్నికుమార్, బొల్లోజు ఉమామహేశ్వరరావు, గొమ్మల వెంకటేశ్వరరావు, పెన్నంరెడ్డి బుజ్జి, కోక సత్యబాబు, కలిదిండి సురేష్, సతీష్, ముడే రాజుబాబు, సాదే సత్యబాబు, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొన్ని పనులు పూర్తి కాలేదు కాబట్టి ఇవ్వలేకపోయాం. ప్రభుత్వం మారింది కానీ ఆ ఇల్లు వాళ్ళకేమో మనం ₹1,00,000 కట్టమన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. వాళ్ళు మా ఇల్లు ఇవ్వలేదని డబ్బులు కట్టామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇంకో 904 ఇల్లులు ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి, అవి కూడా కట్టించవాలి, దానికి డబ్బులు కట్టారు, వాళ్ళు తిరుగుతున్నారు. అలాగే ఇల్లులు చూపించమని కొంతమంది తిరుగుతున్నారు, కొత్తగా ఇల్లులు కావాలని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున మన కాకినాడ నగరంలో దగ్గర మనకి ఫస్ట్ స్మార్ట్ సిటీ ఆఫీస్లో పెట్టాం, 151 అప్లికేషన్ వచ్చింది. అలాగే రేచిలపేటలో పెట్టాం, 284 అప్లికేషన్స్ వచ్చినాయి. ఏఎంజీ స్కూల్లో పెట్టాం, 854 వచ్చినాయి. అలాగే రేచిలపేట చర్చి స్క్వేర్లో పెట్టాం, 480 వచ్చినాయి. ఎన్టీఆర్ నగర్లో పెట్టాం, 943 వచ్చినాయి. అన్నంఘాటి సెంటర్లో 502 వచ్చినాయి. ఓల్డ్ కేఎంసీ ఆఫీస్లో, పాత కేఎంసీ ఆఫీస్లో పెట్టాం, 499 వచ్చినాయి. అన్నమ్మ ఘాటి 451 వచ్చినాయి. అదేవిధంగా చూస్తున్నట్టు ఈరోజు గాంధీనగర్లో పెడతాం. అంటే ఈ యొక్క 4114 వచ్చినా ఓవరాల్గా చూసుకుంటే 5000 సుమారు అప్లికేషన్ వస్తాయని భావిస్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేసి రసీదు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జవాబుదారితనం, రేపు పొద్దున్న వాళ్ళు రసీదు పట్టుకుని వస్తే మేము ఇలా ఇచ్చామని చెప్పడానికి కూడా రసీదు కూడా ఇచ్చామని సందర్భంగా తెలియదు. ఇదే కాదు, ఈ రోజున ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలన చేయడానికి ఈ ప్రజా దర్బారు ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడ్డది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి మంచి పరిపాలన అందించడానికి ఇది కార్యక్రమం చేసిన ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారు ఒక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సంక్షేమం 111గా పిలిచిన తర్వాత మీరు వచ్చి దరఖాస్తు సబ్మిట్ చేసినట్టయితే మనం దానికి నమోదు చేసుకుంటామండి. లైన్లో ఉండండి దయచేసి. వాసవి వైశ్య ఫ్రెండ్స్ కన్వీనర్ చెక్క రమేష్ ఆధ్వర్యంలో 12వ ధనుర్మాస ప్రసాద్ వితరణ వాసన ఐకేర్ ఉచితంగా కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ధనుర్మాస ప్రసాద వితరణ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యవరపు మోహన్ మరియు కో చైర్మన్ చిట్టూరి శరత్ మాట్లాడుతూ పైండ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపం దాత ట్రస్టీ పైడ వెంకటనారాయణకి కృతజ్ఞతలు తెలిపారు. రమణ క్లినికల్ ల్యాబ్ అధినేత లింగముల కృష్ణమూర్తి పాల్గొని వచ్చిన డయాబెటీలు 500 మంది భక్తులకు ఉచితంగా షుగర్ టెస్ట్ చేసి నిరుపేదలైన వారికి ప్రతి నెల కార్డు రూపంలో ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ అప్పన అమర్నాథ్, కో చైర్మన్ చారుగళ్ల మురళి అధ్యక్షంలో వాసన్ ఐకేర్
ఉచిత కంటి పరీక్షలు 200 మందికి చూడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు పడా కృష్ణమోహన్, పైడా భావన్ ప్రసాద్, పడా వెంకటనారాయణ, బాదం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో షుగర్ టెస్ట్ ఫ్రీగా చేయబడుతుంది, అంటే ఉచితంగా చేస్తున్నాం. అదే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా నిరుపేదైన కుటుంబాలందరికీ కూడా ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు ఇవ్వడం వలన వాళ్ళు రమణ క్లినిక్కి వెళ్ళి ఉచితంగా ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాసన ఐ కేర్ ద్వారా ఈరోజు వచ్చిన అందరికీ కూడా కంటి పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారు. కళ్ళజోళ్ళు పడితే కనుక కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన రమణ క్లినిక్ అధినేత లింగమల్లి కృష్ణమూర్తి గారు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈరోజు వసతి వైశ్య ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్లో ధనుర్మాస ప్రసాద వితరణ జరుగుతుంది బైడా కళ్యాణ మండపంలో. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చిన వారందరికీ మన రమణ ల్యాబొరేటరీస్ తరఫున ఉచిత బ్లడ్ షుగర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయబడుతుంది. వెంటనే రిజల్ట్ కూడా ఇవ్వబడుతుంది. ముఖ్యమైన ఉద్దేశం రమణ క్లినికల్ ల్యాబొరేటరీ వారిది ప్రపంచంలో ఎంతోమంది ఇంచుమించు 25% వరకు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, వారు కొంతమందికి ఎట్లయితే షుగర్ ఉన్నది కూడా వారికి తెలియదు. అందువల్ల ఈ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. షుగర్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము దీనికి సంబంధించిన కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఈ కార్డు ఎప్పుడు ఎవరు తీసుకొచ్చినా సరే వాళ్ళకి మా ల్యాబొరేటరీస్లో ఫ్రీగా బ్లడ్ షుగర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయబడుతుంది. మా ఉద్దేశం డయాబెటిక్ అవేర్నెస్, డయాబెటిక్ స్క్రీనింగు, డయాబెటిక్ ఇరాడికేషను ఇవి చేయాలనే మా ఉద్దేశంతో రమణ క్లినికల్ ల్యాబొరేటరీ నిరంతరం కృషి చేస్తున్నందుకు, మీ సహకారం పొందుతున్నందుకు. పెద్దాపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించినట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రాము స్వామి బాబు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం పర్వదిన సందర్భంగా అధిక సంఖ్యలో పెద్దాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీవారి భక్తులు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం పెద్దాపురం దాస ఆంజనేయ గుడి వద్ద కోలాటం, స్వామివారికి పట్టుబట్టలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం లలిత ఇండస్ట్రీస్ అధినేత శ్రీ మట్టె శ్రీనివాస్ విద్యుల్లత చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబు హాజరయ్యారు. ఇక్కడ ఉన్నంత అసమర్థత అధికారులు మరెక్కడా ఉండరని, లక్షల రూపాయల పన్ను బకాయిల్ని మాఫీ చేసేయడంలోనూ, మున్సిపల్ స్థలాల ఆక్రమణలను పట్టించుకోకపోవడంలోనూ, కౌన్సిల్ సభ్యులు చెప్పుకునే సమస్యలను ఏమాత్రం వినకపోవడంలోనూ వీరికి వీరే సాటి అని పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అధికారులను దుమ్మెత్తిపోశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం బుధవారం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం ప్రారంభం అవ్వకుండానే ఎన్నో మీటింగుల నుంచి అడుగుతున్న తన వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణ అంశాన్ని కమిషనర్ విస్మరించడంపై నిరసన కౌన్సిలర్ రాయపురెడ్డి పావని చైర్పర్సన్ పోడియం ముందు నేలపై బైఠాయించారు. వచ్చే సమావేశంలో పొందుపరుస్తామని కమిషనర్ చైర్పర్సన్ చెప్పినప్పటికీ తనకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాను లేవనంటూ భీష్మించి కూర్చున్నారు. అలాగే పట్టణంలో అధ్వాన శానిటేషన్ పనుల డబుల్ అసెస్మెంట్, కొన్ని ఇంటి పనుల లక్షల రూపాయల బకాయిలు మాఫీ, మున్సిపల్ స్థలాల ఆక్రమణలు, ప్రస్తుత మేనేజర్ వ్యవహార శైలి వంటి అంశాలను కౌన్సిలర్లు రాయుడు శ్రీనిబాబు, తలశెట్టి వెంకటేశ్వరరావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, పెదపాటి నాగేశ్వరరావు, బొజ్జ జగదీశ్వరి ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై మండిపడుతూ వారిని దుమ్మెత్తిపోశారు. అనంతరం సమావేశంలో ప్రవేశపెట్టిన 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్ను సభ్యులు ఆమోదించారు. సమావేశం పూర్తయి అందరూ బయటకు వచ్చిన కౌన్సిలర్ రాయపురెడ్డి పావని మాత్రం నేలపైనే కూర్చునుండిపోయారు. లాస్ట్ మీటింగ్ లో కూడా మిమ్మల్ని చెప్తే 4 రోజులు కట్టించుకుంటున్నారు, ఇవాళ కూడా కట్టించుకోలేదు. మీరు చెప్పినటువంటి విషయం లాస్ట్ మీటింగ్ లోనే ఆన్లైన్ చేయలేదని చెప్పారు సార్. 6 నెలలు పెట్టి ఆన్లైన్ చేయలేదా? అది దాని గురించే అదే సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా మన అందరికీ రైట్ ఉంటే నేనైతే మీరు
సహకరిస్తే సహకరిస్తాను, లేకపోతే నేను పర్సనల్ గా నేను ఎంక్వైరీ పెట్టుకుంటానండి. అందరూ సహకరించి ఎంక్వైరీ పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే అండి ఆ స్పెషల్ ఆఫీస్ గారు ఆ ముసుగులో 50 లక్షలు అండి, 50 లక్షలు రైట్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చేసుకుంటారు. ఏం చేసుకుంటాం మనం వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. కానీ ఉన్న మీద ఈ అన్నింటి మీద అప్పుడున్న ఆర్ఐ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని మీరు మరి ఎవరికి రాస్తారో మన అక్కడి సంతకం పెట్టమంటే ఎవరికి పెట్టాలి పెడతారండి. మరి ఆ విధంగా చర్య తీసుకోవాలని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కోరుతానే నోటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది 4 నెలల క్రితం. మొన్న కమిషనర్ గారికి కూడా వచ్చి చెప్పాం. తర్వాత నేను వెళ్ళి టౌన్ ప్లానింగ్ మేడం గారిని అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేనేం చేయనని చెప్పాను. ఆవిడ కలెక్టర్ కంప్లైంట్ పెడతాడా, పెట్టుకోండి, ఏం చేస్తానని అడిగారు. ఆవిడ ఏ సమాధానం ఏం చెప్తారండి? ఇది పడిపోయి ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఒక పార్టీకి చెందిన నాయకుల్ని నా మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారు, ఉద్యోగాలు ఎగిరిపోతే మీరు వార్నింగ్ ఇచ్చారండి. అప్పటి నుంచి దానికి ఆ జోలికి వెళ్ళమనిసారు మీరు. అది పడిపోయి ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తారండి? ఏ పార్టీ నాయకులు చెప్తే సమాధానం నాకు అర్థం కాదు. మీరు ఏ అధికారి చేయవలసిన బాధ్యత లేదు. నేను ఏమన్నాను, కలెక్టర్ కంప్లైంట్ చేస్తే మీరు పట్టించుకోలేదంటే చేసుకోండి అని చెప్పాను. నేను రెక్లెస్ గా చెప్పాను. మీరు చెప్పారు నా దగ్గర స్టాఫ్ లేదు, నేనేం చేయలేను అని. మానేది ఉద్యోగాలు మానేది, మీరు ఉద్యోగాలు మానే వెళ్ళిపోండి. మీరు స్టాఫ్ లేకపోతే వెళ్ళిపోండి. కమిషనర్ ఎవరు మా పాలన మేము చేసుకుంటాం. వదిలేండి, మీరు అందరూ వదిలేండి, వదిలేసి వెళ్ళిపోండి. మీరేం చెప్పారు? నేను కలెక్టర్ కంప్లైంట్ పెడతా, పెట్టుకోండి, నేనేం చేయలేను. నా దగ్గర ఎవరు లేదు. మేడం గారికి ఏం చెప్పారండి? ఆవిడ నా దగ్గర ఎవరు స్టాఫ్ లేదు, నేనేం చేయలేను, మీరు కలెక్టర్ కంప్లైంట్ ఎవరికో పెట్టుకోండి అని వెళ్ళిపోయారండి. ఆవిడ కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో చేపట్టిన సూపర్ 6 పథకాల సూపర్ హిట్ కార్యక్రమాల విజయాలపై గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ 2025 సంవత్సరంలో అనేక విజయాలు సాధించడం జరిగిందని వివరించారు. విజయాలు సాధించడమే కాకుండా అనుకున్న పనులు చేయడమే కాకుండా ప్రజలకి ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చిందండి. గత ప్రభుత్వంలో ధైర్యం కోల్పోయారు ప్రజలు, స్వేచ్ఛ కోల్పోయారు, సమస్య ఉంటే చెప్పుకోవడానికి భయపడ్డారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా ధైర్యంగా ఉన్నారని మొట్టమొదటిగా చెప్తున్నా. ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఆ రోజున హామీలు ఇచ్చిందో, ఎలక్షన్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చింది. ఎన్నో కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని, మీరు అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆ కష్టాల్ని దిగమింకుని అధిగమింకుని ఈ రోజున అనుకున్న ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 హామీలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ఏదైతే పిల్లలకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన హామీలు కానీ ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చింది. ఇవన్నీ చెప్పాలంటే 60 అంశాలు ఉన్నాయండి, రాసుకుని వచ్చాం. చెప్పాలంటే 60 చెప్పాలంటే చాలా టైం పడుతుంది. చూడండి, 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ. ఈ 60 అంశాలు మీకు ఇస్తానండి, పాత్రికేయులారా, ప్రజలకు ఇస్తాం. ఈ 60 విజయాలు సాధించాం. ఈ రోజున 60 విజయాల్లో ఏది కాదన్నా సరే ఈ రోజున మీరు చెప్పిన దానికి తలొప్పుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 60 అంశాలు ఈ రోజున చూసుకున్నట్టయితే పరిపాలనలో ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇంత మంచి పరిపాలన చేస్తుంటే ప్రతిపక్షానికి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక ఈరోజు చూసారు 18 నెలల్లో దేనిపై రోడ్డుపైకి వచ్చారండి. వాళ్ళకి వాళ్ళే, వాళ్ళ మనుషులే, అందరూ తప్పులు చేసిన వ్యక్తులే, ఒకడు మంచివాడు కనపడుతుంది. అందులో అందరూ తప్పులు చేసిన వ్యక్తులు. వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చారని చెప్పేసి అంశం మీద బయటకు వచ్చారండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం, ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం. ఏ విషయం మీదగా మాట్లాడడానికి తోవ లేకుండా పరిపాలన చేస్తే ఏమీ దొరక్క ఈరోజు ప్రైవేట్కి ఇచ్చేసారు కాలేజీలు అని చెప్పి బయటకు వచ్చారండి. వాళ్ళు దానికోసం వచ్చారండి. ఈ 18 నెలల్లో ప్రజలు ఎవరైనా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఒక్కరు వచ్చి మీకు కంప్లైంట్ చేశారని అడుగుతున్నా. ఈ రోజున ఒక్కరు కంప్లైంట్ చేయాలన్నా సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారండి. ఈ రోజున ఏ సమస్య ఉన్నా ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు. గతంలో మీ దగ్గరికి వస్తే పట్టించుకునే సందర్భాలు లేవు. ఈరోజు చూడండి,
సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా ప్రజాసేవ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పెడుతున్నారు. కలెక్టర్ ఆఫీసులో ప్రజా దర్బార్ జరుగుతుంది, కార్పొరేషన్ ఆఫీసులో ప్రజా దర్బార్ జరుగుతుంది, ఎమ్మెల్యేల ఇంటి ముందు రోజు దర్బారే, రోజు వస్తానుంటారు, ప్రజా సమస్య చెప్పుకుంటూ వెళ్తుంటారు. అలా కాకుండా కూడా ఈ రోజున అధికారులు, ప్రజలు, ప్రజాపంతి కలిసి ప్రజా దర్బార్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజున ఆ విధంగా చేస్తున్నాం. అంటే సమస్యలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు చూస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఉందని చెప్పుకునే తావు లేకుండా పరిపాలన చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆమె మరణించినప్పటికీ ఆమె అవయవాలు మరో ముగ్గురికి ప్రాణదానం చేశాయి. మేడపాటి పద్మజ చిరస్మరణీయురాలని అపోలో హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ అడికి పేర్కొన్నారు. పెనుగొండ వెస్ట్ గోదావరి వాస్తవ్యురాలు మేడపాటి పద్మజ 44 సంవత్సరాల ఆరోగ్యం సరిగా లేదని రావులపాలెం నందు చూపించుకోవడానికి వచ్చి అత్యవసర పరిస్థితిలో మెదడు నందు రక్త ప్రసరణ ఆగిపోవడంతో కాకినాడ అపోలో హాస్పిటల్కు వారి కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ నందు పరిశీలించి డాక్టర్ శివరామ గాంధీ న్యూరో ఫిజిషియన్ మరియు న్యూరో సర్జన్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ సిటీ స్కాన్ పరీక్ష జరిపి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని నిర్ధారించి వెంటిలేటర్ మీద నుంచి 3 రోజులు పరిశీలించగా ఎటువంటి పురోగతి లేదని డాక్టర్లు నిర్ధారించి బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఈ విషయాలను పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలపగా వారు అవయవదానం చేయడానికి ముందుకు రావడంతో అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం వైద్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ వారికి తెలియపరచడం జరిగింది. జీవన్ దాన్ వైద్యులు మరియు చైర్మన్ డాక్టర్ రాంబాబు జీవన్ దాన్ ద్వారా ఒక కిడ్నీ అపోలో హాస్పిటల్స్ కాకినాడ వారికి కేటాయించి 2వ కిడ్నీని విశాఖపట్నం MGM 7 హిల్స్ హాస్పిటల్స్కు, లివర్ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నంకు కేటాయించబడినాయి. 30వ తారీఖున రాత్రి 10 గంటలకు అవయవదానం సర్జరీ ప్రారంభించి ఒక కిడ్నీ తీసి రాత్రి 12 గంటలకు విశాఖపట్నం MGM 7 హిల్స్కు పంపించడం జరిగింది. లివర్ అపోలో హాస్పిటల్స్కు విశాఖపట్నానికి పంపించడం జరిగింది. 2వ కిడ్నీ అపోలో హాస్పిటల్స్ కాకినాడ నందు మరొక కిడ్నీ పనిచేయని వారికి అమర్చడం జరిగిందని తెలియజేశారు. అపోలో హాస్పిటల్లో ఒకే నైట్లో సేమ్ టైంలో ప్రాక్టికలీ 2 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ జరుగుతుంది. ఆ ఆర్గన్ రిట్రీవల్ తర్వాత మా హాస్పిటల్లోనే 2 పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతుంది. లివర్ వేరే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా గ్రేట్ ఆనర్. ఒక ప్లేస్ లైక్ కాకినాడ లాగా ప్లేస్లో, ఒక చిన్న ప్లేస్లో, ఒక హాస్పిటల్లో ఒకే నైట్లో అలా 2 పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ అంటే ఐ థింక్ ముందు ఎప్పటికీ జరగలేదు. ఇది అలా ప్రోగ్రామ్ ఉంది. అండ్ డెఫినెట్లీ రెడ్డి గారు, పావని రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందు వెళ్ళాలి. అండ్ మా దేశాల్లో, మా కంట్రీలో దేర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి కావాలి, కానీ ఆర్గన్స్ దొరకట్లేదు. సో ఐ థింక్ మీడియా ఇది ప్రొపగేట్ చేస్తే, మీడియా అది జనరల్ పబ్లిక్ వరకు తీసుకెళ్తే అలా ఆర్గన్ డొనేషన్స్ ఎక్కువ అవుతాయి అండ్ మెనీ పేషెంట్స్కి అలా బెనిఫిట్ వస్తాయి, అదే అనుకుంటున్నాను. మాది పెనుగొండ. ఈరోజు ఆర్గాన్ డొనేట్ చేసిన మా పిన్ని గారికేనండి. ఆవిడ పేరు మేడపాటి పద్మజ, వైఫ్ ఆఫ్ సూరెడ్డి గారు, మేడపాటి సూరెడ్డి గారు. యాక్చువల్గా అనుకోకుండా ఆవిడకి బ్రెయిన్ డెత్ కావడం జరిగింది. మా దురదృష్టం కొద్దీ మేము ఇన్ టైంలో అపోలోకి వచ్చాం, కానీ అప్పటికే పరిస్థితులు చేదాటిపోయింది. ఆ టైంలో మాకు ఈ ఆలోచన వచ్చింది, సరే మా పిన్నిని మేము కాపాడుకోలేకపోయాం, కానీ ఆవిడ వల్ల ఒక నలుగురికి మనం పునర్జన్మని ఇవ్వగలుగుతామన్న ఆలోచనతో నేను వాళ్ళ అబ్బాయిని సంప్రదిస్తే ఆ ఆలోచనకు వాడు, వాళ్ళ అమ్మాయి, మా చిన్నాన్నగారైన సూరెడ్డి గారు, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయగలిగామండి. అలాగే మాలాగే మిగిలిన దీని మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, కానీ ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలా ముందుకు వచ్చిన వాళ్ళని ఇంకో 10 మంది సహకరించి ముందుకు పంపిస్తే ఇంకా 10 మంది చాలా ఉత్సాహంగా చేయగలుగుతారని అనుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. పేదవాడికి కూడు నీడ బట్ట కల్పించాలనే మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల అడుగుజాడల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షం వైపు దృఢమైన అడుగులు వేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బంగారు సత్యనారాయణ, సామంతుల రాజు, సికోటి ప్రసాద్, దుల్లా సత్యనారాయణ, సుందరపల్లి తేజ, సన్ని తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకి నెలకు 4,000 రూపాయలు ఉదయం 6 గంటలకే పట్టుకెళ్ళిస్తున్నారు. మొద్దు తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను ప్రజల్లోకి పంపించి ప్రతి గుమ్మం ముందుకి ఉదయం 6 గంటలకు పంపించి సచివాలయ సెక్రటరీలతో పాటు ఉదయం 4 గంటలకే ప్రజలకి 4,000 రూపాయలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నో కాలం ఆశించారు. ఈ రోజు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ప్రజలు అనుభవించేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ స్మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను కనుక నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి ఎంతో కాలం నుంచి కట్టలేనటువంటి రుణాలన్నీ కూడా రుణమాఫీ 50,000 కోట్ల రుణాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నిన్ననే ఈ రోజు క్యాబినెట్లో తీర్పిస్తామని చెప్పి మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని వారికి ఉన్నటువంటి కష్టాన్ని భరించినటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క బకాల్లో ఆనందం చూడడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లుగా ఇచ్చి అధికారంలో భాగస్వామి చేసినటువంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఏమాత్రం అతిశయించట్లేదు. ఈరోజు ఒక మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాకున్నటువంటి భాగంలో ఏదైతే పేద ప్రజలండి, మా ఎస్సీలు, బీసీలు అందరూ కూడా ఎవరెక్తారని బస్సు ఉచిత బస్సు, ఉచిత 5 రూపాయల కన్ను, 3 సిలిండర్లు బండ, ఎస్సీలకు ఉచిత కరెంటు, ఇలాగ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోస్తూ మా ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఎస్సీ పిల్లలు చదివేటువంటి స్కూల్లో కానీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూల్ అన్నిటికి, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలకి, ప్రైవేటు పాఠశాలకు దిట్టుగా ల్యాప్టాప్లతో సహా డిజిటల్ తెరల మీద చదివించేటటువంటి బాధ్యత నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు. ఈ రోజు ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేటటువంటి తత్వం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వచ్చిందంటే దానికి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు అని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2025లో ఈ 18 నెలల్లో ప్రజా సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ తరపున మాలలందరికీ నన్ను ఎలాగైతే ఈ పార్టీకి మాల సామాజిక వర్గానికి వారధిగా చేశారో ప్రభుత్వం యొక్క అవసరతను, ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటినీ మా యొక్క పరిస్థితులను మాలలకు వివరిస్తూ, మాలల స్థితిగతులను ప్రభుత్వానికి వివరిస్తూ మధ్యవర్తిగా పనిచేసి మాలల మనోభావాలకి, మాలల ఆర్థిక అభివృద్ధికి కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఆయుస్సు, ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని, ఇంకా యువతలా పనిచేయాలని, ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు మంచి భవిష్యత్తు తీసుకొచ్చే బాటలు ఆయన ఆలోచనలే అనేకమైన మొక్కలు కాయాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సహచార అనుచరులకి, కార్యకర్తలకి, చైర్మన్లకి, డైరెక్టర్లకి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్ప. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ మధురనగర్లో గల గోకులంలో శ్రీ సూర్య పంచాయతన సహిత నరగ్రహ నక్షత్ర ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. కాకినాడ ఇంద్రపాలెంలో గల గోశాలలో సౌరయాగం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ అధ్యక్షత వహించగా ప్రముఖ వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ, రమేష్, మోహన్ సోదరులు మూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి జరిగే సౌరయాగంలో ప్రజలంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాం. ఈ సుఖభోగాల్ని అనుభవించాలి అంటే ప్రతి మానవుడికి ఆరోగ్యం సహకరించాలి. అటువంటి ఈ కలియుగంలో అనారోగ్యాల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యాన్ని పెంపొందించుకుని, అలాగే దేశము, గ్రామము, పట్టణము సుభిక్షంగా ఉండాలని ప్రజా శ్రేయస్సు కోసం మాఘమాసాన్ని పురస్కరించుకుని మధురానగర్ గోకులంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మహాశివరాత్రి వరకు
సూర్య నమస్కార పూర్వక నవగ్రహ నక్షత్ర ధన్వంతరి సహిత మహాసౌరయాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము ఉదయం నవగ్రహ నక్షత్ర జపములు, లక్ష్మీనారాయణ చితరావృత తర్పణములు, లక్ష్మీ గణపతి అభిషేకము, సుదర్శన జపము, అలాగే సూర్య నమస్కారములు, సర్వ సౌభాగ్యముల కొరకై చండీపారాయణ, నవావరణార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరుగును. మహత్తర కార్యక్రమంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు నాడు ఈ కార్యక్రమంలో ఈ యొక్క సౌరయాగ పత్రికావిష్కరణ చేయడం, అలాగే సర్వదేవతా స్వరూపిణి యొక్క గోమాత అనుగ్రహం చేత ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కాకినాడ జీ హబ్ హాల్లో బీసీ సంఘాలు, కుల సంఘాలు కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్థానిక సంస్థలు, చట్టసభలతో బీసీ రిజర్వేషన్ల అంశంపై నాయకులు చర్చించి తగిన కార్యాచరణ రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, యూత్ ప్రెసిడెంట్ కుమార్ కుమార్, జాతీయ కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడారు. బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సమిష్టి పోరాటం అవసరమన్నారు. సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, జనరల్ సెక్రటరీ మన్య నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవాని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాస్ రాఘు, బీసీ సంఘాలు స్టేట్ సెక్రటరీ పంపన రామకృష్ణ, బీసీ నాయకులు పిఎస్ బాబు, విత్తనాల సతీష్ బాబు, ఆర్బాబ్, జీటీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, బీసీ నాయకులు అందరూ దానికి మ్యాక్సిమం అటెండ్ అవుతారు. అందులో మెయిన్గా చర్చ బీసీలకి జరుగుతున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ బీసీని ఎలక్షన్ ముందు చెప్పేది ఒకటి, తర్వాత చేసే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు బాగా తగ్గించి 34% ఉండేదని 27 చేయడం జరిగింది. దాన్ని ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి నాయకులు ఏమైనా ఉండి ఏ పార్టీ వారైనా మేము 34% చేస్తాం, ప్రభుత్వం వచ్చింది అది అన్నారు. అది కూడా కార్యాచరణ కావట్లేదు. కానీ వీటి మీద ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ మెయిన్గా, అలాగే కులగణంతో పాటు బీసీ గణంతో పాటు కులగణం కూడా చేయమని ప్రధాన డిమాండ్. మా అధ్యక్షుడు శంకర్రావు ఈ ఇష్యూ మీద గల్లీ టు ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నారు. మా ఈ మంతే ఎంతమంది ఢిల్లీలో కూడా చేశారు. మరి బీసీ సంఘాల వాళ్ళని, కుల సంఘాల వాళ్ళని, బీసీ నాయకులు అందరినీ ఈ 4వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన మీడియా ముఖ్యంగానే ఆ రోజు తప్పకుండా అందరూ వచ్చి జీవితం చేయాలి. కులాయిచేర ఆవరణలో ఉంటుంది ఫంక్షన్ హాల్. మేము మెసేజ్లు పెడతాం, కలిసి చెప్పడం జరుగుతుంది. మీడియా పూర్వంగా వెళ్తే అందరికీ దృష్టిలోకి వెళ్తుందన్న మరి ఆ కార్యక్రమానికి కేసీ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే క్రాంతి కుమార్ ఆయన జాతీయ కార్యదర్శి, అలాగే జార్జుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ ఆయన వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. తప్పకుండా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. గుత్తుల రమణ నా పేరు, కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్లో మన్య నాయక్ గారు జిల్లా జనరల్ సెక్రటరీ ఈ సంక్షేమ సంఘానికి, అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవాని గారు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు పంపన రామకృష్ణ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారు, అడ్వకేట్ యేసు బాబు గారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున కాకినాడలో మన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. రేపు 4వ తేదీన కాకినాడకి మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గారు మరియు బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం మొదటి నుంచి ఒక పోరాటం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ని, ఆ 33% రిజర్వేషన్లో కూడా బీసీలకు కూడా తగిన వాటా ఉండాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అది పూర్తిగా మహిళలకి 33% అంటున్నారు, కానీ అందులో మహిళల్లో మా బీసీ మహిళలకి ఎంత అనేది తెలియజేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రమణ గారు చెప్పింది ఇంతకుముందు కూడా, ఆ విషయాలు ఏదైతే
గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వకుండా 24% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మేము రాష్ట్రంలో 16,000 మంది స్థానిక ప్రతినిధుల్ని కోల్పోయడం జరిగింది. రేపు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మేము రాష్ట్రంలోకి అధికారంలో రాగానే కోల్పోయినటువంటి 10% రిజర్వేషన్తో కలిపి 33-34% రిజర్వేషన్ అమలు చేస్తాము. స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ అవకాశాన్ని మేము కల్పించమని చెప్పేసి వారు అడిగినటువంటి ప్రామిస్ చేసినటువంటి డిమాండ్ మేము గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక బీసీ సంఘాలు ఎవరైతే సోదరులు ఉన్నారో సోదరీమణులు ఉన్నారో వారందరూ కూడా రేపు 4వ తారీఖున జరగబో మీటింగ్ హాల్కి రాజా ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి మీటింగ్ హాల్కి రావాల్సిందిగా ఈ సభ వేదికగా మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. బీసీలకు కులగణన చేయాలని మరి బీసీల లెక్కలు తేల్చి అనేక సంవత్సరాలు అనేక పోరాటాలు, అలాగే ఢిల్లీని మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి అనేక కార్యక్రమాలు ధర్నాలు కూడా చేయడం అనేది రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చేస్తా ఉంది. ఈ రోజు ముఖ్యంగా రేపు 4వ తారీఖు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బీసీల కులగణన చేసి అలాగే జనగణన చేసి జనగణన ద్వారా కులగణన చేసి తదుపరి స్థానిక సంస్థ ఎలక్షన్లకి వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి కోర్టులో హైకోర్టులో మరి బిల్ దాఖలు చేయడం జరిగింది. అంటే కులగణన ద్వారా జనగణన ద్వారా కులగణన చేసి కులగణన ద్వారా ఏబిసిడి వర్గీకరణ చేసి మరి అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలని మరి బిల్ వేయడం జరిగింది. అంతేకాదు అనేక మరి బీసీలకు రావాల్సిన హక్కుల గురించి మరి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకు జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లో 33% మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు చెప్పడం జరిగింది అమలు పరుస్తున్నామని. మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ప్రకటించడం సంతోషమే, కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి మాకు రావాల్సిన వాటా ఎంత అని తేల్చమనే ఉద్దేశంతో అదొక నినాదంతో రేపు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక కార్యక్రమాలు స్థానిక సంస్థలు పక్కన పెడితే మరి చట్టసభల్లో 34% అలా 33% రిజర్వేషన్ ఇస్తారని లాస్ట్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళక ముందు ప్రకటించడం జరిగింది. వీళ్ళు అన్నట్టుగానే మరి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ బిల్లు పెట్టడం అక్కడ మరి స్టాప్ అవడం అనేది మేము చెప్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని స్థానిక సంస్థలు 34%, అలాగే మరి చట్టసభల్లో కూడా 34% అమలు చేసి బీసీలకి రావాల్సిన మరి హక్కులని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ క్రాంతి కుమార్, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా బీసీల ముద్దుబిడ్డ మరి నిరంతరం పోరాట యోధుడు కేశవ శంకర్రావు గారు ఈ కార్యక్రమం అటెండ్ అవుతా ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న బీసీలు అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా ప్రభుత్వానికి మన నివేదిక ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తాం. సుదీర్ఘంగా సమాచార శాఖలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున సేవలో పాత్రికేయులు కొనియాడారు. బుధవారం కాకినాడలో జడ్పీ కళ్యాణ మండపంలో జరిగిన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున పదవి విరమణ సభ అత్యంత ఘనంగా జరిగింది. కార్యక్రమంలో అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదవి విరమణ పొందిన నాగార్జునను ఘనంగా సత్కరించారు. ఆయనైతే హ్యాపీగా ఉండొచ్చు, కానీ మంచి ఆఫీసర్ రిటైర్ అవుతున్నప్పుడు మాకు కొంచెం బాధగా ఉంది. ఏదో ఉన్నప్పటికీ అంటే నాకంటే ఆయన వయసులో పెడతారు కాబట్టి నేను చెప్పకూడదు, కానీ ఇప్పటివరకు చాలా బిజీ లైఫ్లో కుటుంబానికి కొంచెం దూరంగా ఈ బాధ్యతల్లో ఉండి ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచైనా కుటుంబానికి ఆయన దగ్గరగా ఉండి కుటుంబంతో హ్యాపీగా గడపాలని చెప్పేసి నేను సూచన ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 22 సంవత్సరాల వయసు వచ్చేసి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రమోషను, ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ ఇవన్నీ కూడా మనిషి జీవితంలో పుట్టుక చివరి దాకా ఎలా జరుగుతుందో ఉద్యోగ జీవితంలో కూడా అలాగే జరుగుతున్నారు. వితౌట్ రిమార్క్ ఒక హ్యాపీగా పోస్ట్ సమర్థవంతంగా నిర్వహించడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. మధ్యలో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, రిమార్కులు ఉంటాయి. 100కి 20-30 మందికి డెఫినెట్గా రిమార్కులు ఉంటాయి. 10 పర్సెంట్
ఎటువంటి రిమార్క్ లేకుండా ఇంతకాలం సర్వీస్ చేసుకుని రావడం నాకు తెలిసిన దాదాపు 1.5 years నుండి వారు నాతో వ్యక్తిగతమైనటువంటి పరిచయం. వెరీ స్మూత్ మెంటాలిటీ. నేను అంతకుముందు రామాంజనేయులు ఇంకొక ఆయన భారత రాజ్యాంగం కేవలం చట్ట గ్రంథం మాత్రమే కాకుండా చరిత్ర, తత్వం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షల సమన్వయం రూపొందిద్దుకున్న గొప్ప దస్తావేజని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మూర్తి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని సమాజానికి మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఇంజనీర్ పిల్లి రామారావు రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాలెండర్ను కాకినాడలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం వికాసం 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ప్రారంభమై అంచెలంచెలుగా అభివృద్ధి చెంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమగ్ర అధ్యయనం దూరదృష్టితో సంపూర్ణ రాజ్యాంగంగా రూపుదిద్దుకుందని తెలిపారు. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ తొలి సమావేశం జరగా డిసెంబర్ 13న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్, డిసెంబర్ 17న డాక్టర్ అంబేద్కర్ చేసిన విశ్లేషణాత్మక ప్రసంగమే భారత రాజ్యాంగ దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆ ప్రసంగం దేశ నిర్మాణానికి పునాదిగా నిలిచిందన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బాబ్జీ సభాధ్యక్షులుగా వ్యవహరించగా దడాల సుబ్బారావు, ఐతాబతుల రామేశ్వర, డాక్టర్ భానుమతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాన్ని తరతరాలకు అందించే అమృత సంకల్పంగా ఈ ప్రయత్నం నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు. కొనసాగించాలని మరి చెప్తూ వచ్చారు. మరి అలాగే మేము కూడా మరి ఎదిగే కొద్దీ ఆయన గురించి చాలా లోతైన అనుభవాలు తెలుసుకున్నాము మా నాన్నగారి ద్వారా. మరి మా నాన్నగారు ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగం చేసినారు. మరి అప్పుడు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, పేదవారికి సాయం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి రిటైర్మెంట్ తర్వాత కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్ని పునరుద్ధరించడంలో మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాల్లోనూ ఇది చాలా ఉత్తమమైనది నేను చేసింది, పిల్లల భావి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పేవారు. మేము కూడా మా నాన్నగారు చేసిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టే మరి ఈ రోజు సమాజంలో ఈ రీతిగా మేము ఒక గౌరవంతో బతుకుతున్నామని చెప్పేసి మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకొచ్చారు, మాకు నేర్పించారు, ఇప్పుడు మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పుట్టినందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతాము. మరి ఈ విధంగా ఈ సంవత్సరం మరి 4 సంవత్సరాల బట్టి జరుగుతుంది. ఈ సంవత్సరంగా విజయవంతంగా జరిపించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా జోహార్. ఎప్పుడు కూడా ఆయనకి అంటే శత్రువులు అంటే ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ఆయన చక్కగా ఏ విషయంలో అయినా సరే అన్నీ కూడా చాలా మంచి అలవాట్లు ఆయనకు ఉన్నవి. ఆ అలవాట్లు మనం పుచ్చుకున్నప్పుడే నేను అంబేద్కరిస్ట్ని అంటాం కాదు, ఆయన విషయాలు అన్నీ ఉంటేనే మనం బాబా అంబేద్కర్కి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. ఇలాగే ప్రతి ఒక్కరిని మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంచెం స్తోమతున్న వాళ్ళు, మన్నోళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే కొంచెం సోషల్ యాక్టివిటీ ఉంది, అంబేద్కర్ భావజాలు ఉన్నవాళ్ళని కూడా అందరిని అడిగి మేము ఇలా చేసుకొస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ బిల్డింగే కాకుండా ఇది ఏమి తీసుకొచ్చాం. మరి అక్కడ జగన్నాథపురంలో హాస్టల్ ఉన్నది. ఆ హాస్టల్ ఎప్పటి నుంచో డిస్మెంటింగ్ అయిపోతే ఆ హాస్టల్లో పనిచేయట్లేదు. రిలయన్స్లో 70 లక్షలు పెట్టి ఒక రూమ్ కట్టారు, ఒకటే హాల్ కట్టారు. అక్కడ ఇంచుమించు 200 మంది దాకా ఉంటారండి. ఒకటే హాల్లో పడుకోవడం అక్కడే, భోంచేయడం అక్కడే, స్టడీ కూడా అక్కడే, అంత పరిస్థితి ఉన్నది. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇల్లు అడిగితే నేను తప్పనిసరిగా చూస్తున్నారు. అలాగే ఎంపీ దగ్గరికి, మన సానా సతీష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా సహకారం అడిగి మరి ఆ పనులు కూడా చేయడానికి మరి రెండో మార్చుకుని అద్భుతమైనటువంటి మానవతావాదిగా ఎదిగాడు. అలాగే వీరోచితంగా పోరాడటం అంటే కత్తి కర్ర గురపం పారా పట్టుకుని రోడ్ల మీద పరిగెట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని వీరోచితంగా నిలబడి వెన్ను తిప్పకుండా, మడమ తిప్పకుండా చచ్చే వరకు ఒక మంచి లక్షణం కోసం, బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం బ్రతకటం అన్నది నిజమైన జీవితం అని బుద్ధ భగవానులు ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపజేసుకొని ప్రబుద్ధుడిగా, బోధిసత్వుడుగా రాజ్యాంగ రచనా బాధ్యతను చేపట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా క్షీణించిపోయిన దశలో కూడా ఆ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అత్యంత ఆరోగ్యవంతుడు, అత్యంత విజ్ఞానవంతుడు, అత్యంత బలశాలి ఇవ్వగలిగినటువంటి రాజ్యాంగం కంటే అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటాం. శ్రీ భక్తాంజనేయ వారి శ్రీ రుచి అభిరుచి స్వీట్స్ బేకరీ డ్రై ఫ్రూట్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు అవసరమైన అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, కేక్ సిద్ధం చేసింది. కస్టమర్స్ వారి అభిరుచుల మేరకు స్వీట్ గిఫ్ట్స్ ప్యాక్స్, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్ ప్యాక్స్ అందరినీ నోరూరించే విధంగా వివిధ రకాల కేక్స్ అందుబాటులోకి ఉంచింది. ఈ సందర్భంగా అధినేత ఎం శ్రీను మాట్లాడుతూ తమ సంస్థ బ్రాంచ్లలో నూతన సంవత్సరాల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రుల శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిసేందుకు
తెలియచేసేందుకు అవసరమైన అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్ లభిస్తున్నాయన్నారు. అదేవిధంగా కాకినాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్ దేవుళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర సందర్భంగా మనం అన్ని షాపుల్లోని కూడా డ్రై ఫ్రూట్స్, కేక్స్ అండ్ నెంబర్ ఆఫ్ గిఫ్ట్ ప్యాకింగ్స్, మిక్సింగ్ స్వీట్స్ అన్నీ కూడా మనం అవైలబుల్గా పెట్టామండి. మన స్టోర్స్ అన్నీ కూడా విజిట్ చేసి కస్టమర్లు, స్లేవ్ లిస్టులు, బంధుమిత్రులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటా. మీ అభిరుచి శ్రీ. వీరత్వానికి సేవభావానికి ప్రతీక జనసేన పార్టీ వీర మహిళ బండి సుజాత అని పలువురు పేర్కొన్నారు. కాకినాడ సిటీ జనసేన పార్టీ 42వ డివిజన్ వీర మహిళ బండి సుజాత జన్మదిన వేడుకలు స్థానిక గాంధీనగర్ పార్క్ ప్రాంగణంలో అభిమానుల ఆత్మీయుల ఆశీస్సుల నడుమ వైభవంగా నిర్వహించారు. జనసేన శ్రేణులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ వేడుకలు మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలేశ్వరి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి హాజరై బండి సుజాతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆమె మరింత ఉన్నతమైన హోదాల్లో ఎదగాలని, ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నగరంలో పలువురు ప్రముఖులు, జనసేన నాయకులు పూలబుక్కల పుష్పమాలతో శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి అంకిత భావమే లక్ష్యం. జనసేన పార్టీ వీర మహిళగా బండి సుజాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నియమ నిబద్ధతతో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందారు. రాజకీయాల్లో మాత్రమే కాకుండా సామాజిక సేవలను ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారు. బండి సుజాత లాంటి మహిళలు జనసేన పార్టీకి బలమైన ఆధారమని పలువురు నాయకులు కొనియాడారు. పార్టీ పట్ల అంకిత భావం, ప్రజల పట్ల సేవా దృక్పథం కలిసినప్పుడే నిజమైన నాయకత్వం రూపుదిద్దుకుంటుందని, ఆ లక్షణాలని బండి సుజాతలో స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ జన్మదిన వేడుకలు ఆమెకు మాత్రమే కాదు, జనసేన వీర మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఘట్టంగా నిలిచాయి. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ బలోపేతమే ఆశయంగా ముందుకు సాగుతున్న బండి సుజాత ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని అభిమానులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మధ్యవర్తి మోనా, బొట్టు లీల, రత్నం, బోడపాటి, మరియా, సబ్బే, దీప్తి, కుమారి, కోలాదుర్గ, దేవి, లక్ష్మి, మాలతి, నాగిని, జాహ్నవి, స్వాతి, పాక్ అసోసియేషన్ సభ్యులు పెళ్లి శ్రీనివాస్, కలదిండి శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలామంది వీర మహిళలు అందరూ కలిసి ఈ విధంగా ఎంతో సంతోషకరంగా జరుపుకోవడానికి వచ్చి ఉన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సుజాత గారు మరి మా వీర మహిళ ఉండి జనసేన పార్టీలో కూడా ఎంతో కష్టపడి మరి మీ జైభీమ్ యాత్రలో కూడా మరి బాధ్యత తీసుకొని మేమందరం కూడా మరి జైభీమ్ యాత్ర 41 రోజు మరి దాన్ని జరిగించి ఎంతోగాని 2023లో ఆ కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతంగా జరిగించి ఉన్నాము. ఆ విషయంలో సుజాత గారి బాధ్యత తీసుకొని చాలా అత్యున్నతంగా దాన్ని ప్రోగ్రాం జరిగించేవారు. మరి ఇటువంటి వీర మహిళని గుర్తించి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కాకినాడ సిటీలో మన బండి సుజాత సోదరికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము పిఠాపురం నుంచి మా మహిళలతో పాటు అలాగే కాకినాడ మహిళలందరూ కలిపి ఇక్కడ రావడం జరిగింది. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సుజాత. బండి సుజాత పుట్టినరోజు సందర్భంగా మేమందరం మహిళలందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మా జనసేన పార్టీలో మంచి మంచి పదవులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సెకండ్ హ్యాపీ బర్త్డే సుజాత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీడీ జనార్దన్ తండ్రి టీడీ రాధాకృష్ణమూర్తి 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. స్వర్గీయ టీడీ రాధాకృష్ణమూర్తికి ఘనమైన నివాళులర్పించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్టీఆర్ లిటరేచర్ చైర్మన్ సోదరులు టీడీ జనార్దన్ తండ్రి స్వర్గీయ రాధాకృష్ణమూర్తి 11వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, అడప జగదీష్, మండపాక నాగబాబు ముందుగా రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి అనంతరం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకు అన్నదానం మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ. ఈ కార్యక్రమంలో టీడీ జనార్దన్ అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. విలేకరులకు నమస్కారం. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మా అన్నయ్య గారైన టీడీ జనార్దన్ గారి తండ్రి గారైన రాధాకృష్ణమూర్తి గారు 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు పేద ప్రజలకు దుప్పట్లు, చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే అనంతరం పేద ప్రజలకు అన్నదానం కూడా భారీతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేమందరం రావడం కూడా చాలా ముఖ్య కార్యక్రమం కింద జరిగి
ఇట్లు ఈ కాకినాడ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి అమోఘమని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురి చేసిన అక్రమ కేసులు బనాయించిన తట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో టీడీపీ శ్రేణులు కీలక పాత్ర పోషించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక కాకినాడ సిటీ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్యకర్తలకు జాతీయ పార్టీ గుర్తించి కష్టపడి మంచిగా సేవలందించి మన పార్టీ యాప్లో నమోదు చేసిన వారికి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ ప్రశంసా పత్రాలు మంజూరు చేసి పంపించడం జరిగిందని, పార్టీకి గర్వకారణమని కొనియాడారు. అనంతరం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంతకం చేసి ఫ్రేమ్లతో వచ్చిన ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలు 48 మంది కార్యకర్తలకు కొండబాబు అందించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, వనమాడి మోహన్ వర్మ, గదుల సాయిబాబా, తోమల రమేష్, పల్వెల రవి, అనంత్ కుమార్, ఎస్కే రహీం, పంతాడి రాజు, ఉమ్మి బాలాజీ, గుజ్జు దుర్గా, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీపీలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి లోకేష్ గారు స్వయంగా లోకేష్ గారు ఈ రోజున ఆయనే ఎవరైతే బాగా చేస్తారో ఐటీడీపీలో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఐటీడీపీలో వాళ్ళకి గొప్ప గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అందులో కూడా ఈరోజు ఎవరు బాగా పనిచేస్తారో ఏ రకంగా పనిచేస్తారో గతం కంటే చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పక్కర్లే. ఎవరైతే సెల్ ఫోన్ వాడుతారో సెల్ ఫోన్ ద్వారా, అదేవిధంగా ఈరోజు మనకి ప్రతి నియోజకవర్గం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు బాగా కష్టపడుతున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, కష్టపడే వాళ్ళకి మనకు గుర్తింపు ఇవ్వాలని పదవులు కూడా ఇప్పటికీ చాలా పదవులు వచ్చినాయి. మనకి పదవులు ఇచ్చారు, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. అంటే పదవులు తక్కువ ఉంటాయి, కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రాలేనప్పుడు కూడా ఎవరు బాధపడక్కర్లేదు. అది కింద స్థాయి కూడా నాయకులు కార్యకర్తలు చాలా మంది కష్టపడుతున్నారు. కష్టపడే కార్యకర్తలు కూడా ఉత్తమ నటులు ఎలాగున్నారో అలాగే ఉత్తమ కార్యకర్తలుగా సర్టిఫికేట్ పంపించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు ఈరోజు కొన్ని ఇస్తాం, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఈరోజు అందరికీ ఎన్నైతే వచ్చాయో అన్ని కూడా పేర్లు చదువుతాం. అక్కడ వచ్చి ఉత్తమ కార్యకర్తలు అవార్డు తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వంలో జోరుగా సంక్షేమం, అభివృద్ధి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఇరవై 24 గంటల్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. సుమారు 21 లక్షల నగదు, 210 గ్రాముల బంగారం స్వాధీనం. వివరాలను వెల్లడించిన డీఎస్పీ. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. జగన్నాథపురం ఉప్పుటేరులో 2 రోజుల బోట్ రేసింగ్ ర్యాలీ. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.